ఈరోజు బూరుగుపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పురాతన ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎప్పటి నుంచో కూడా మా ఊర్లో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి యువత అంతా కూడా వాళ్ళ సొంత భుజాల మీద మోస్తూ ఇన్ని రోజులు ఆలయాన్ని నడిపిస్తూ అనేక సంవత్సరాల నుంచి అన్న సమారాధనలు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి ఏ విధమైన ట్రస్టో లేకపోతే ఒక ఎండోమెంట్ సంబంధించింది కాకపోయినా యువత అంతా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళ రెక్కల కష్టంతో ఈ ఆలయాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఎన్నాళ్ళు కూడా. ఇప్పుడు దాన్నే పునర్నిర్మించాలని వారందరూ తలంపు చేసుకోవడం, దాన్ని శంకుస్థాపనకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి అంటే మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా, వర్గ వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుండి భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ఉంటుంది మా గ్రామంలో. అదేవిధంగా ఈరోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వీళ్ళు ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి ఇలా మొదలు పెడుతున్నామని పని చెప్పడం జరిగిందో అప్పుడే నా వంతుగా ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా సతీమణి సువర్ణ సుప్రియ ద్వారా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను. మా తాతగారు కంటే వీర్రాజు గారి పేరు మీద ఆ ట్రస్ట్ ద్వారా ఆమెతో ఆ చెక్ని అందించడం జరుగుద్ది ఆలయ నిర్మాణ కమిటీకి. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లో ఒక దగ్గరలోనే 15 to 20 డేస్లో ఆ పని పూర్తి చేస్తాను. మా తాతగారు ఈ గ్రామానికి బాగా సుపరిచితులు. అందులోని ఈ సనాతన ధర్మాన్ని, ఈ ఆలయాల కాపాడుకోవడంలో ఆయన పోషించిన పాత్ర గ్రామంలో అందరికీ తెలుసు. ప్రతి ఆలయ నిర్మాణంలోని మా తాతగారిది ఖచ్చితంగా ఒక చెయ్యి ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలోనే కాదు, గుమ్మలూరులో కూడా అనేక దేవాలయాల్లో ముందుండి ఆయన నడిపించేవారు. ఆయన ఆశయాన్ని, ఆయన యొక్క ధర్మాన్ని కాపాడడానికి నా సతీమణి సువర్ణ సుప్రియ ఖచ్చితంగా ట్రస్ట్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడే కాదు అనేక దేవాలయాలకు, అనేక గ్రామాల్లో ముందు నడిపించడానికి సలహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా మీ అందరి ముందు గ్రామంతో కలిసి పత్రికాముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తులో. 20 డేస్ మ్యాక్సిమం మిడ్ ఆఫ్ ఏప్రిల్లో ట్రస్ట్ కంటే వీర్రాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి అది ఫస్ట్ ఆ ట్రస్ట్ సేవని మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి గుడితోనే మొదలు పెడతాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్యానికి, వివాహాలకు, శుభకార్యాలకు పెట్టిన పేరు. సో ఆయన తలంపుతో, ఆయన ఆలయ నిర్మాణంతోనే వీర్రాజు గారి ట్రస్ట్ని పునాది పూసుకుంటుంది. అది అలా ముందుకు నడిపించాలని భగవంతుడి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.